అండి అందరికీ మేక బ్లడ్ కర్రీ అదే అండి నల్ల కర్రీ అంటాం కదా, అది ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లనైతే బ్లడ్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్లడ్ ఊరికే అడుగంటుతుంది, అదే అండి మాడిపోతుంది. దానిలో వాటర్ అంతా పైకి వచ్చేసేపు డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కలుపుకోవాలి. కొంచెం మగ్గాక ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇంకో ప్యాన్లో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర వేసి 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గాక ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ వేసుకోవాలి. తర్వాత అవి కూడా బాగా మగ్గాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బ్లడ్ కర్రీ అయితే రెడీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం.